హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్ మా పిల్లలు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. 10 నిమిషాలు లేట్ అయినట్టుంది. ఓకే, పర్లేదు. సూర్య ఉన్నాడు, ఇంకెవరున్నారు అన్నిట్లో? 24 మెంబర్స్. సూర్య, భవిత్ సార్. ఏ పాఠం చెప్పుకుంటున్నామా? మనం కంటిన్యూషన్ లో ఉన్నాం, మధ్యలో కట్ అయినట్టుంది. సార్, ఏ పాఠం చెప్పుకుంటున్నాం పోయిన క్లాస్ లో? 16, 11 ఏదో పాఠం చెప్పుకున్నాం. ఈ పాఠం పేరేమన్నా గుర్తుందా నీకు? బేటీకే నామ్ పత్ర, అంతేనా సూర్య? అంతే సార్. ఆ పాఠం కంటిన్యూషన్ చేస్తున్నాం, మధ్యలో కట్ అయిపోవడం జరిగింది. అది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. చూడండి ఒకసారి. జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. సూర్య, భవిత్ మీరిద్దరే ఉండారు దీంట్లో. జవహర్లాల్ నెహ్రూ కూతురు పేరు ఏంటి? जवाहरलाल नेहरू का बेटी का नाम क्या है? इंदिरा गांधी सर. इंदिरा गांधी, वेरी गुड. इंदिरा गांधी को जवाहरलाल नेहरू कहाँ से पत्र लिखते हैं? कहाँ से पत्र लिखते हैं? सेंट्रल जेल से सर. कहाँ है ये सेंट्रल जेल? सेंट्रल उत्तर प्रदेश. हाँ, उत्तर प्रदेश में प्रयागराज, इलाहाबाद के पास प्रयागराज, उस प्रांत का नाम क्या है? प्रयागराज. ఇక్కడ ఆయన ఫైనల్ గా ఒక్క మాట చెప్పాడు, మంచి మాట చెప్పాడని చెప్పాను. ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే నువ్వు ఒక విషయాన్ని, ఒక పని చేస్తుంటావో అది కరెక్టా తప్ప అనేది ఎట్లా గుర్తించాలనేది ఒక మాట ఆయన తెలియపరిచాడు. ఏం చెప్పాడు? నువ్వు ఏదైతే బహిర్గతంగా చేస్తావో అది కరెక్ట్, ఏదైతే నువ్వు ఎవ్వరికి తెలియకూడదు అనుకొని చేస్తావో అది చేసేది నువ్వు తప్పు అని చెప్పేసి మనకు ఆయన చెప్పడం జరిగింది. తులసి సార్, నాకు షేర్ ఆప్షన్ ఇవ్వండి సార్. तुम ऐसे काम ना करना जिसे दूसरों से छिपाना की इच्छा तुम्हारे मन में उठे. అటువంటి పనులు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. జిసే దూసరోं से छिपाने की इच्छा तुम्हारे मन में उठे. ఇతరులకి తెలియకుండా మనమే ఆ పని చేసేయాలి, ఎవరికి కూడా తెలియదు అని అనుకొని అటువంటి పని మనం ఎప్పుడు కూడా చేయకూడదు అన్నమాట. मन में उठे. किसी बात को छिपाने की इच्छा तभी होती है तब तुम कोई गलत काम करती हो. చిపానా కా అర్ధ్ హైడ్ అంటే కనపడకుండా చేయడం. మనం ఈ పని చేస్తున్నాము, ఈ పని ఎవ్వరికి కూడా తెలియకుండా మనం చేయాలి అని అనుకొని చేయకూడదు అన్నమాట. किसी बात को छिपाने की इच्छा तभी होती है
जब तुम कोई गलत काम करती हो నువ్వు ఎప్పుడైతే ఇతరుల దగ్గర చేసినటువంటి పనిని దాచిపెడతావో ఆ పని ఖచ్చితంగా నువ్వు చేసింది తప్పు. గలత్ కా అర్థం రాంగ్ అంటే చెడు పని నువ్వు చేసినట్లు అర్థమని ఇందిరాగాంధీని తెలుసుకోమన్నా. అంటే ఏ పని కూడా మనం సీక్రెట్ గా చేస్తున్నాం అనేటటువంటి మనసులో ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. బహిర్గతంగానే మనం చేస్తే అది కరెక్ట్ గా ఉంటుంది ఆయన తెలియపరచడం జరిగింది. బహదూర్ బనో और सब कुछ स्वयं ही ठीक हो जाएगा. బహదూర్ కా అర్ధ్ బ్రేవ్ పర్సన్ అంటే బ్రేవ్ పర్సన్ అంటే ఏమంటే వీరుడు అనమాట. వీరుడు ధైర్యవంతుడు అనమాట. బహదూర్ బనో ఒక ధైర్యవంతుడుగా నువ్వు తయారవు. సబ్ కుచ్ స్వయం హి ఠీక్ హో జాయేగా. అన్ని కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా అన్ని కూడా వాటికవే సర్దుకునేస్తాయి అని చెప్పేసి ఆయన వాళ్ళ కూతురికి లెటర్ రాయడం జరిగింది. స్వయం అంటే హిమ్సెల్ఫ్, తనంతకు తావే సర్దుకునేస్తాయి. यदि तुम बहादुर बनोगे तो तुम ऐसी कोई बात नहीं करोगे. నువ్వు ఎప్పుడైతే ఒక ధైర్యవంతుడుగా తయారవుతావో అప్పుడు ఖచ్చితంగా ఐసి కోయి బాత్ నహి కరోగి, అటువంటి చెడు పనులు నువ్వు ఎప్పుడు కూడా చెయ్యవు అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే అంత ధైర్యంగా ఉంటామో మన మనసులో కానీ మన పరిసరాల్లో కానీ ఎప్పుడు కూడా అటువంటి చెడు పనులు చేయడానికి మన మనసు అంగీకరిస్తుంది. जिससे तुम्हें डरना पड़े या जिसे करना में तुम्हें लज्जित होना पड़े. ఎప్పుడైతే మనం భయపడతామో లేదు ఏ పని అయితే చేస్తామో అటువంటి చెడు పని చేసినప్పుడు మనకి ఏమైపోయి అనిపిస్తుందంటే లజ్జిత్ హోనా కా అర్థ్ టు బి షేమ్డ్ అంటే మనం సిగ్గుగా ఫీల్ అవుతాం, షేమ్ గా ఫీల్ అవుతాం. అయ్యో మనం ఈ పని చేస్తే ఇట్లా బయటికి తెలిస్తే మన పరువేమవుతుంది అనేటటువంటి ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అప్పుడు తప్పు చేయాలనుకునే వాళ్ళు కూడా ఇది తప్పు మనం చేయకూడదని వాళ్ళు తిరిగి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. తుమ్హే ఎంతో మాలూమ్ तुम्हें यह तो मालूम ही है कि बापूजी के नेतृत्व में स्वतंत्रता का जो आंदोलन चलाया जा रहा है. मालूम होना ट्रांसपायर, मालूम होना అంటే తెలియడం అన్నమాట. ట్రాన్స్పాయర్. తుమ్హే యహ్ తో మాలూమ్ హీ హై కి నీకు కూడా తెలుసు ఏమనంటే బాపూజీ కే నేతృత్వ మే నేతృత్వ కా అర్థ్ లీడర్షిప్. నేతృత్వ కా అర్థ్ క్యా హై? లీడర్షిప్. ఇప్పుడు గాంధీ గారి నేతృత్వంలో లీడర్షిప్ లో స్వతంత్రాన్ని సంపాదించాలని అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరూ కూడా ఆందోళనలో చేస్తున్నారు. దేశం మొత్తం మీద కూడా ఏ ఒక్క రాష్ట్రమో ఏ ఒక్క జిల్లానో కాదు, మన దేశం మొత్తం మీదుగా ఖచ్చితంగా మాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి ధర్నాలు చేయడం మొదలు పెట్టారన్నమాట. అక్కడ ఆందోళన్ అంటే అర్థం ఏమంటే మూవ్మెంట్, ఇంగ్లీష్ లో అయితే మూవ్మెంట్ అంటారు. దేనికోసం వల్ల ఈ యొక్క ఆందోళన జరిపిస్తున్నారంటే మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఉస్మే చిపా రఖనే జైసి కోయి బాత్ నహీ హై. చిపా రఖనా కా అర్థ్ సీక్రెట్ అంటే దీంట్లో ఏది కూడా మనం దాచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, అందరికీ తెలిసేటట్టే మనం బహిర్గతంగానే చెయ్యొచ్చు. ఈ స్వతంత్ర ఆందోళన అనేది అందరికీ తెలియాలి, అందరిలో కూడా ఒక మార్పు అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆందోళనని నిర్వహిస్తున్నాము అని చెప్పి కూడా ఆయన తెలియపరిచాడు వాళ్ళ కూతురికి. हम तो सभी काम दिन के उजाले में करते हैं. उजाले का अर्थ लाइटिंग అంటే వెలుతురు అన్నమాట. हम तो सभी काम दिन के उजाले में करते हैं. మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని పనులు కూడా మనం బాగా ఆ డే సమయంలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం అని చెప్పి కూడా ఆయన తెలియపరిచాడు. అచ్చా బేటి అబ్ విధా. అచ్చా బేటి అంటే వాళ్ళ కుమార్తెకి చివరగా చెప్తున్నాడు, ఇంకా నేను లెటర్ పూర్తి చేసేస్తున్నాను, ఇక ఉంటాను అని చెప్పేసి ఆయన అక్కడితో లెటర్ ముగించేస్తాడు అన్నమాట. భారత్ కి సేవా కే లియే తుమ్ బహదూర్ సిపాహి బనో. భారత్ కి సేవా కే లియే భారతదేశానికి సేవ చేయడానికి ఒక మంచి సిపాయిగా మారు. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, ఈ రాణి రుద్రమదేవి వీళ్ళు ఎట్లయితే మన స్వతంత్రం కోసం తన రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఎంతో కష్టపడ్డారు, ఆ విధంగా నువ్వు కూడా ఒక వీర వనితగా మారు అని చెప్పేసి వాళ్ళ నాన్న అమ్మాయికి లెటర్ రాయడం జరిగింది.
సిపాయిగా మారు, యహీ మేరీ శుభకామనా హై, ఇదే నా యొక్క శుభాకాంక్షలు నీకు అని చెప్పేసి ఆయన లెటర్ ద్వారా తెలియపడతారు. తుమ్హారా పిత జవహర్ లాల్ నెహ్రూ, మీ యొక్క తండ్రి గారు జవహర్ లాల్ నెహ్రూ అని అందరితో ఆయన లెటర్ కి ఫుల్ స్టాప్ అనేది పెట్టేయడం జరిగిందనమాట. ఇంకా ఈ లెటర్ లో, ఈ లెసన్ లో మనం చూసాము భవిత్ ఉన్నావా? ఉన్నావా? సరే, అర్థమైందా లెసన్? భవిత్ అర్థమైందా? అదమ్మా ఈ లెసన్ విషయము. మీరు ఇంకా దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ అవి కూడా చూడాలి. సరే, అర్ధగ్రాహిత ప్రతిక్రియ చూద్దాం ఇప్పుడు మనం. అర్ధగ్రాహిత ప్రతిక్రియలో పాట్ పడియే ఉత్తర్ దీజీ అని చెప్పారు. చూడండి ఒకసారి, దాన్ని కనిపిస్తా ఉందా స్క్రీన్ భవిత్? కనబడతాను సార్. ఓకే, చూడండి. కనబడతాను సార్. వాక్యకో జోడ్కర్ సహీ వాక్య లిఖి అన్నాడు. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ నుంచి ఒక 4 వాక్యాలను ఇవ్వడం జరిగింది. దానికి తగినటువంటి వాక్యాన్ని మనకి పక్కనే కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చూడండి ఒకసారి. वाक्यों को जोड़कर सही वाक्य लिखिए। बापूजी के इतिहास का निर्माण हो रहा है, स्वतंत्र आंदोलन चल रहा था, उजाले में करते हैं, स्त्रियां वीरांगनाएं बन सकती हैं। ఇక్కడ బాపూజీ యొక్క నేతృత్వంలో స్వతంత్రత ఆందోళన చల్ రహా తా. ఇక్కడ రెండో దానికి మీరు అండర్లైన్ చేయాలి. ఆ వాక్యం యొక్క కంటిన్యూషన్ ఏంటంటే, బాపూజీకి నేతృత్వమే, బాపూజీ యొక్క లీడర్షిప్ లో స్వతంత్రత యొక్క ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి, స్వతంత్ర ఆందోళనలు నిర్వహించబడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, ఆజ్కల్ హమారే భారత్ కే ఇతిహాస్ కా నిర్మాణ్ హో రహా హై. ఆజ్కల్ ఈరోజు మన భారతదేశం యొక్క చరిత్ర నిర్మించబడుతూ ఉంది. అంటే మనం స్వతంత్రం సంపాదిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది అన్నమాట. సాధారణ పురుష వీర స్త్రీయా వీరాంగినే బన్ సక్తి హై. సాధారణంగా పురుషులు వీరులుగాను మరియు స్త్రీలు వీర వనితలుగాను ఉంటారు అని చెప్పేసి మనం జవహర్ లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది మనకి ఈ లెసన్ లో. హమ్ తో సభీ కామ్ దిన్కే ఉజాలే మే కర్తే హై. ఇప్పుడే చివరిలో వచ్చింది మనకు, అది చివరిలో రెండో పారాగ్రాఫ్ లో వచ్చింది అనమాట. హమ్ తో సభీ కామ్ దిన్కే, మనం అన్ని పనులు కూడా ఈ యొక్క సూర్యుడు ఉండేటప్పుడు అన్ని కూడా ఉజాలే అంటే సూర్యుని కాంతిలోనే పూర్తి చేసుకుంటాం, డే టైంలోనే అన్ని కూడా పూర్తి చేసుకుంటాము. నెక్స్ట్, ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. గద్యాంశ పढ़कर प्रश्नों के उत्तर लिखिए। एक बार मेरे पिताजी श्रावण की पितृभक्ति नामक पुस्तक खरीद कर लाए. ఒకసారి అంట వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఆమెకి ఒక శ్రావణ్ కి పితృభక్తి అనేటటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగిందంట. తెలుసా మీకు శ్రావణుడు ఎవరో? ఇతనే శ్రావణుడు. మీరు ఈ కథల్ని యూట్యూబ్ లో కూడా చూసుంటారు. శ్రవణ కుమారుడు, శ్రవణ్ కి పితృభక్తి, శ్రవణ కుమారుని యొక్క భక్తి అన్నమాట, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉండేటటువంటి భక్తి. నామక్ పుస్తక్ ఖరీద్ కర్ లాయే. వాళ్ళ నాన్నగారు ఖరీద్నా భై అంటే ఆ పుస్తకాన్ని కొని ఆ పిల్లవాడికి ఆ అమ్మాయికి తెచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మైనే ఉసే బడే చావ్ సే పడా. చావ్ అంటే బాగా ఇంట్రెస్ట్ తో, జివోర్ అంటారు ఇంగ్లీష్ లో అయితే, DEVOUR జివోర్. చావ్ సే పడా, నేను చాలా ఆసక్తిగా యొక్క శ్రావణ కుమారుని యొక్క కథని చదివాను. ఉన్ దినోं బయోస్కోప్ మే తస్వీర్ దిఖానే వాలే లోగ్ ఆయా కర్తే తే. సరే, ఆ రోజుల్లో ఏంటంటే దాని ఒక ఇది మనకి సినిమాలో ఇంత డెవలప్మెంట్ తక్కువ అనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పట్లో బయోస్కోప్ లో ఈ చిన్న చిన్న బొమ్మల్ని చూసినప్పుడు ఏమైపోతుందంటే, చూసినప్పుడు అది ఒక పెద్ద బొమ్మగా కనిపిస్తుంది అనమాట.
అటువంటి బొమ్మల్ని చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఆసక్తిగా చూసేవాళ్ళు అనమాట. అంటే ఇంతకుముందు సినిమాలు, పాత సినిమాల్లో చూసినట్లయితే ఒక కెమెరా లాగా ఉంటుంది, దానికి ఒక క్లాత్ లాగా వేసేసి కూడా దాన్ని అట్లా చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా అనమాట. तभी मैंने अपने माता पिता को बहंगी पर बिठाकर ले जाने वाले श्रावण कुमार का चित्र भी देखा. ఆ సమయంలో ఆ యొక్క వ్యక్తి అతను ఏం చేశాడంటే ఆ బయోస్కోప్ లో కూడా మాతా పితాకో బహంగి కా అర్ధ్ కావడి, ఇంగ్లీష్ లో అయితే యోక్ అంటారు. కావడినే బహంగిని ఏమంటారు, కావడి అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే యోక్, వైఓకేఈ యోక్ అన్నమాట. పర్ బిటాకర్ లే జానే వాళ్ళే శ్రావణ్ కుమార్ కా చిత్ర భీ దేఖా. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ శ్రావణ కుమారుని కథని ఆ యొక్క బయోస్కోప్ లో చూసుంటాడు అనమాట. అంటే ఇదే విధంగా మనకి బొమ్మలో ఎట్లయితే కనిపిస్తుందో ఆ విధంగా. అంటే శ్రావణ కుమారుని యొక్క గొప్పతనం ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా గుడ్డి వాళ్ళు అనమాట. అప్పుడు అతను వాళ్ళిద్దరికి కూడా ఒకే కొడుకు అనమాట. అతనే వాళ్ళ తల్లిదండ్రులే ప్రపంచంగా పిల్లవాడు చిన్నతనం నుంచి పెరిగి వాళ్ళకి కావాల్సిందన్నీ చేసుకుంటూ తన స్వార్థం చూపించకుండా వాళ్ళ తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు. వృద్ధాప్యంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఏం జరుగుతుందంటే ఒక కోరిక కలుగుతుంది. ఏమనంటే నేను తీర్థయాత్రలు చేయాలి, మన దేశంలో ఉండేటటువంటి దేవాలయాలన్నీ కూడా దర్శించాలనేటటువంటి ఒక కోరిక వాళ్ళకి కలుగుతుంది. కానీ వాళ్ళకేమో కళ్ళు కనపడదు, కానీ వాళ్ళకి ఆశ కలుగుతుంది. కానీ చూడకపోయినా సరే ఆ పరిసరాల్లో సంచరిస్తే అదో మానసిక ఆనందం కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ కోరిక కోరుతారు. కానీ ఇప్పుడు మాదిరిగా అప్పుడు సమయంలో అయితే బస్సులు, లారీలు, ఈ ట్రైన్స్, విమానాలు లేవు. వాళ్ళేమో పేదవాళ్ళు. సరే ఏం చేయాలా? అందుకని ఆ శ్రావణ కుమారుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక కావిడి తయారు చేసి ఈ బొమ్మలో చూపించిన విధంగా ఈ ముందర ఒకరిని వెనకాల ఒకరిని తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరతాడు. ఏదో 1 కిలోమీటర్ 10 కిలోమీటర్లో కాదు, తూర్పున మనకి దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన హిమాలయాల వరకు ఉండేటటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పి చూపించడానికి అతను బయలుదేరతాడు అనమాట. అదే విధంగా కావిడి మీదనే మోసుకుంటూ తల్లిదండ్రులు ఆ విధంగా వెళ్తూ ఉంటే ఒకసారి ఏం జరుగుతుందంటే ఆ కావడిలో ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటే వాళ్ళకి ఉన్నట్టుండి దాహం వేస్తుంది. దాహం వేస్తే అప్పుడు ఒక దగ్గర ఆపి ఆ యొక్క వాటర్ కోసం వెళ్తాడు అనమాట ఆ పిల్లవాడు. వాళ్ళిద్దరిని చెట్టు కింద దింపి ఆ సమయంలో దశరథ మహారాజు అడవికి వేటకొచ్చుంటాడు. అప్పుడు అతను బాణం వేయడంతో ఆ పిల్లవాడు మరణిస్తాడన్నమాట. అప్పుడు ఎంతసేపటికి రాకపోతే దశరథ మహారాజు వచ్చి ఆ పిల్లవాడిని చూసి ఏడుస్తాడు. అయ్యో ఇంత తప్పు చేశానా, ఇంత పాపం చేశానని ఏడ్చి చివరికి అటు ఇటు ఎత్తుకుతూ ఉంటే వీళ్ళు కనిపిస్తారు. ఎక్కడ మా కొడుకని వాళ్ళు గర్జిస్తారనమాట ఆయన. అప్పుడు అతను ఏడుస్తూ పొరపాటు జరిగిపోయిందమ్మా, చంపేశాను మీ బాబుని అంటే అప్పుడు వాళ్ళు శపిస్తారు. ఏమని? నువ్వు కూడా నేను ఎట్లయితే పుత్ర శోకాన్ని భరిస్తున్నాను, నువ్వు కూడా అదే విధంగా పుత్రులకు దూరం అయిపోతావు అని చెప్పి శపిస్తే అక్కడే వాళ్ళిద్దరు కూడా కన్ను మూస్తారు. ఆ తర్వాత ఆ దశరథ మహారాజు కూడా వాళ్ళ పిల్లలు అడవులకు వెళ్ళడం ఇదనేది కంటిన్యూషన్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ తల్లి తండ్రి మీద ఉండేటటువంటి ఆ ప్రేమ. మీకు ఎందుకు చెప్పానంటే ఈ స్టోరీ, ప్రతి విద్యార్థి ప్రతి పిల్లలు కూడా మీరంతా కూడా మీ తల్లిని అమితంగా ప్రేమించాలి. వాళ్ళని ఎప్పుడూ కూడా కష్టపెట్టకూడదు. శ్రవణ కుమారుడు లాగా మీ తల్లిదండ్రులు చూసుకోవాలన్నమాట. ले जाने का श्रवण कुमार का चित्र भी देखा. इन बातों का मेरे मन पर बहुत गहरा प्रभाव पड़ा. इन बातों का ఈ మాటలో ఎప్పుడైతే ఈ శ్రవణ కుమారుని యొక్క కథ వింటుందో అక్కడ ఆ యొక్క మాటలు అనేది గహర్ ప్రభావం అంటే డీప్ అంటే చాలా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. అంటే వాళ్ళ మనసుకి ఎక్కడో గుచ్చుకుంటాయన్నమాట. వావ్ నిజమే కదా అనేటటువంటి ఒక ఆలోచన ఆ యొక్క బాబులో కూడా కలుగుతుంది అన్నమాట. मन ही मन में ठान लिया कि मैं भी श्रावण की तरह बनूंगा. मन ही मन में ఎప్పుడైతే ఆ స్టోరీ అక్కడ చూస్తుందో ఆ స్టోరీని అప్పుడు ఏమనుకుంటుందంటే మనసులో తన మనసులో ఈ విధంగా నిశ్చయించుకుంటుంది, నేను కూడా నా తల్లిదండ్రుల్ని అదే విధంగా చూసుకోవాలి అనేసి గట్టిగా నిర్ణయించుకుంటాను. శ్రావణుడి లాగా నేను కూడా మా తల్లిదండ్రుల్ని చూసుకుంటాను అని గట్టి నిర్ణయానికి వస్తుంది. మైనే సత్య హరిశ్చంద్ర నాటక్ బి దేఖా థా. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే సత్య హరిశ్చంద్ర. మీకు తెలుసు సత్య హరిశ్చంద్రుడు ఎవరో. సత్య హరిశ్చంద్రుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఆడిన మాట తప్పడు. చూడండి ఇతనే అనమాట సత్య హరిశ్చంద్ర. ఇతను గొప్పతనం ఏంటంటే ఇతను ఒక రాజు.
తన యొక్క ఆస్తునంతా కూడా పోగొట్టుకొని చివరికి ఏం చేస్తాడంటే ఇతను కాటి కాపరిగా ఉంటాడు. ఒకానొక సందర్భంలో భార్యని పోగొట్టుకుంటాడు, బాబుని కూడా పోగొట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళ భార్య తీసుకుని ఆ బిడ్డని ఆ యొక్క శ్మశానానికి తీసుకొస్తే, ఈ శ్మశానంలో కాల్చాలంటే నువ్వు కొంత సుంకాన్ని కట్టాలి అని చెప్పి చెప్తాడు. పాపం అతనికి కూడా తెలియదు అప్పుడు అతని బాబు అని. అప్పుడు గుర్తుపట్టి అతను అప్పటికి కూడా ఒప్పుకోడు. ఎందుకంటే నాకు ఇచ్చిన ధర్మం గొప్పది, సత్యం, నేను మాట ఇచ్చాను వాళ్ళకి, నేను అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఖననం చేయడానికి వస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఫీజు తీసుకోవాల్సిందే. అందుకని అతన్ని సత్య హరిశ్చంద్రుడు అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని వదలనటువంటి ఒక గొప్ప వ్యక్తి మన సత్య హరిశ్చంద్రుడు అన్నమాట. ఇక్కడ కూడా ఈ బాబు ఈ సత్య హరిశ్చంద్రుడు నాటకాన్ని చూస్తాడనమాట. బార్ బార్ ఉసే దేఖ్నేకి ఇచ్చా హోతి, బార్ బార్ అంటే మరలా మరలా చూడాలనేటటువంటి ఒక కోరిక ఆ యొక్క పిల్లవాడికి కలిగింది అనమాట. ఉసే దేఖ్నేకి ఇచ్చా హోతి, ఇచ్చా అంటే కోరిక, మళ్ళా మళ్ళా చూడాలనేటటువంటి కోరిక ఆ యొక్క బాలుడికి కలిగింది అనమాట. హరిశ్చంద్రకే సప్నే ఆతే, సపనే అంటే కలలు. ఈ యొక్క హరిశ్చంద్రుడు చేసినటువంటి పనులన్నీ కూడా ఆ అబ్బాయికి కళల రూపంలో గుర్తుకొచ్చేదన్నమాట. ఏహ్ బాత్ మేరే మన్ మే బైఠ్ గయి, ఏహ్ బాత్ అంటే ఈ సత్య హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పనటువంటి ఒక గొప్ప వ్యక్తి కనుక అతని మాటలే ఆ యొక్క బాలుడికి గుర్తుకొచ్చేది. చాహే హరిశ్చంద్రుడికి భాంతి కష్ట క్యోం నా ఉఠానా పడే, పర్ సత్య కో కభీ నహీ చోడ్నా చాహియే. చాహే హరిశ్చంద్రుడికి భాంతి కష్ట క్యోం నా ఉఠానా పడే. హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం అన్ని కష్టాలను కూడా ఇష్టంగా ఓర్చుకున్నాడు అనమాట. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సత్యకు కభీ నహీ చోడ్నా చాహియే. ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎటువంటి ఆపత్కాల సమయాల్లోనూ మనం ఈ యొక్క ఆడిన మాట తప్పరాదు అనేటటువంటిది మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంకా విద్యార్థులుగా మీరు ముఖ్యంగా దీన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ దానికి సంబంధించి ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సేవాభావకి ప్రేరణ మహాత్మా గాంధీకో కైసే మిలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరికి చెప్పడం జరిగిందంటే మహాత్మా గాంధీకి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే మహాత్మా గాంధీ గారికి వాళ్ళ నాన్నగారు ఇటువంటి కథలు చెప్పించేవాడు, చూపించేవాడు కనుక గాంధీ కూడా అంత గొప్ప వాళ్ళుగా తయారవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగినటువంటి మొత్తం సంఘటన అంతా కూడా మహాత్మా గాంధీ గారిదే అన్నమాట. సేవాభావకి ప్రేరణ మహాత్मा गांधी को कैसे मिली. बचपन से ही महात्मा गांधी हर अच्छे विषय पर ध्यान देते थे. చిన్నతనం నుంచి కూడా మహాత్మా గాంధీ గారు ఈ యొక్క మంచి మంచి పనుల మీదే మనసుని కేంద్రీకరించేవాడు, మంచి పనులే చేసేవాడు అన్నమాట ఆయన. उनके पिताजी ने एक बार श्रावण की पितृभक्ति नामक पुस्तक खरीद लाकर दी. ఒకసారి వాళ్ళ నాన్నగారు గాంధీ గారికి నాన్నగారు ఏం చేశారంటే పితృభక్తికి సంబంధించినటువంటి శ్రావణ కుమారుని కథని తీసుకొచ్చి గాంధీ గారికి ఇవ్వడం జరిగిందనమాట. మహాత్మా గాంధీనే ఉసే బడే చావ్ సే పడా. మహాత్మా గాంధీ గారు దాన్ని ఆ యొక్క స్టోరీని చాలా అద్భుతంగా, చాలా ఆసక్తిగా చదివాడు అనమాట. చాలా ఇంట్రెస్ట్ తో చదివాడు. చావ్ సే పడా. उन दिनों बाइस्कोप में तस्वीर दिखाने वाले लोग आए करते थे. तस्वीर అంటే పిక్చర్ అడుగు చూసారా, పైనే ఉంది చూడండి, రెండో లైన్ ఉంది తస్వీర్. బయోస్కోప్ में तस्वीर दिखाने वाले लोग आया करते थे. అంటే ఆ బయోస్కోప్ ద్వారా ఆ బొమ్మల్ని చూపించే వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట ఇంతకుముందు. దాంట్లో ఈ శ్రావణ కుమారుని యొక్క కథని గాంధీ గారు చూడడం జరిగింది. तभी गांधी जी ने अपने माता पिता को बहंगी पर बिठाकर ले जाने वाले श्रावण कुमार का चित्र भी देखा. ఇంకా గాంధీ గారు ఆ సమయంలో ఏం చేశాడంటే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఆ కావడిలో కూర్చోబెట్టి తీసుకోబోయేటటువంటి ఆ బొమ్మల్ని గాంధీ గారు ఆ బయోస్కోప్ లో చూడడం జరిగింది. అప్పుడు ఆయనలో ఇంకా కూడా కొంత మార్పు అనేది జరిగింది. బహంగీక అర్థ్ కావడి, ఇంకొక అర్థంలో చెప్పాలంటే కాంవర్ అని కూడా అంటారు. इन बातों का गांधी जी के मन पर बहुत गहरा प्रभाव पड़ा.
ఈ యొక్క బొమ్మలు, ఈ యొక్క స్టోరీ ఇవన్నీ చదివిన తర్వాత గాంధీ గారికి చాలా ఎటువంటి ముద్ర పడిందంటే చాలా లోతైన ముద్ర పడింది. అంటే తల్లిదండ్రులు ఈ విధంగా ప్రతి ఒక్కరు చూసుకోవాలి, నేను కూడా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన గాంధీ గారికి కలిగింది అనమాట. और तभी उनको सेवा भाव करने की ప్రేరణ మిలి. ఆ సమయం నుంచే ఆయనలో ఒక మార్పు వచ్చింది. ఏమనంటే సేవ చెయ్యాలి, నా వంతు ప్రజలకైతే నేను, తల్లిదండ్రులకైతే నేను, అందరికీ కూడా నేను సేవ చేయాలనేటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అనమాట ఆయన. సత్య की ప్రేరణ మహాత్మా గాంధీ को किससे मिली? మహాత్మా గాంధీ గారికి ఈ యొక్క సత్యం అనేటటువంటి ప్రేరణ ఎలా కలిగింది అని అడిగాడు అనమాట. మహాత్మా గాంధీని ఏక్ బార్ సత్య హరిశ్చంద్ర నాటక్ దేకా. ఒకసారి గాంధీ గారు ఏం చేశారంటే ఈ యొక్క సత్య హరిశ్చంద్ర అనేటటువంటి ఒక నాటకాన్ని ఆయన చూశాడు అనమాట. ఉసే బార్ బార్ దేఖ్నే ఉన్కి ఇచ్చా హుయి. ఈ యొక్క శ్రావణ కుమారుని కథ ఏ విధంగా అయితే చూస్తే ఆసక్తి కలిగిందో అదే విధంగా ఈ యొక్క సత్య హరిశ్చంద్రుని యొక్క కథని కూడా మళ్ళా చూడాలనేటటువంటి ఒక కోరిక కలిగింది. అంటే ఆయనకు అంత బాగా నచ్చింది అనమాట ఆ స్టోరీ. ఉసి నాటక్ సే ఉన్హే సత్యకి ప్రేరణ మిలి. ఆ నాటకంతో ఆయనకి ఏమైందంటే సత్యాన్నే పలకాలి, ఎప్పుడూ కూడా అబద్ధం ఆడరాదు ఎటువంటి కష్ట సమయంలో కూడా అనేటటువంటి ఒక మంచి థీమ్ అనేది ఆయనలో ఏర్పడింది అనమాట. ప్రేరణ లభించింది ఆయనకి. ఎందువల్ల ఈ సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన వల్ల उन्होंने निर्णय कर लिया कि चाहे कितना भी कष्ट उठाना पड़े सत्य को नहीं छोड़ना चाहिए. ఎంత కష్టం ఏర్పడినా సరే మన ఎప్పుడు కూడా ఆడే మాట తప్పరాదు అనేటటువంటి ఒక గట్ట నిర్ణయానికి వచ్చాడు. అదే విధంగానే ఆయన తన జీవితాన్ని గడిపాడు అనమాట గాంధీ గారు. అందుకే ఆయన ఈరోజు మనకి స్థిరస్థాయిగా నిలబడిపోయాడు అన్నమాట. ఇస్ గద్యాంశ కా ఉచిత శీర్షక్ క్యా హోగా. ఈ యొక్క పాఠ్యాంశం ఏ పేరు పెడితే బాగుంటుంది అనేసి మనకు ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీనికి ఇస్ గద్యాంశ కా శీర్షక్ జీవన్ మే ప్రేరణాओं का महत्व. దీనికి ఏం చెప్పచ్చు అంటే ఒక మంచి కథకి పేరు మన జీవితంలో ప్రేరణ యొక్క గొప్పతనం. జీవన్ మే ప్రేరణాओं का महत्व. దాన్ని రాసుకున్నారా? జీవన్ మే ప్రేరణాओं का महत्व. ఆ యొక్క గద్యాంశానికి ఒక మంచి పేరు పెట్టాలంటే అది పెట్టచ్చు. ఇంతకు ముందు లెసన్ లో మీకు నేను ఒకటి చెప్దాం అనుకున్నాను, అది మనకు టైం సరిపోలేదు. అది సార్ చెప్పండి సార్. 10 minutes ఉంది సార్ రిమైనింగ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే మా ఈ హోంవర్క్ అట్లా నోట్ చేసుకోండి మా మీరు. మా ఈరోజు హోంవర్క్ మాదే, దీన్ని నోట్ చేసుకోండి. वर्ग पहेली में खेलों के नाम छिपे हैं, उन्हें पहचानिए, वाक्य प्रयोग कीजिए. వర్గ పహేలి మే ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని అక్షరాల్లో కొన్ని ఆటల యొక్క పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ దానికి ఇవ్వడం జరిగింది ఓకో. దాన్ని గుర్తుపట్టి మీరు దానికి సంబంధించి కొన్ని వాక్యాలని మీరు తయారు చేయాల్సింది. ఇదే మీకు ఈరోజు హోంవర్క్. కనిపిస్తూ ఉంటుంది మీ అందరికీ తెలిసినటువంటి ఆటలే కనుక దీన్ని మీరు
ఆ యొక్క ఆట పేరు మరియు దాని వాక్యంలో ప్రయోగించి ఒక 5 వాక్యాలు వస్తాయి, దాన్ని తయారు చేసి పెట్టండి. ఓకే, నోట్ చేసుకున్నారా? ఓకే సార్. ఇది చేయండి మీరు. కంప్లీట్ చేసి నాకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, అక్కడ వచ్చి ఓన్లీ ఆ యొక్క ఆటల పేర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఓన్ గా వాక్యాల్లో ప్రయోగించి నాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పెట్టుకున్నారా? అట్లే స్క్రీన్ కొట్టుకోండి, ఫోటో తీసుకోండి దాన్ని. ఓకే భవి, నెక్స్ట్. ఓకే సార్. దీన్ని చెప్పాలనుకున్నా మీకు పోయిన క్లాస్లో, టైం లేదు, ఇప్పుడు చెప్తాను అనుకోండి. భాషాకి బాత్కి రండి. ఫుట్బాల్ లెసన్ లో భాషాకి బాత్, వాక్య పడియే ఆరు అర్థకే ఆధార్ పర్ వాక్యకి భేద్ సమజి అన్నాడు. ఇక్కడ కొన్ని వాక్యాలు 8 వాక్యాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి చూడండి అమ్మా. మీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి మీ దగ్గర, దాన్ని చూడండి. ఇంకా లేకపోతే కనీసం ఇక్కడ నేను స్క్రీన్ షేరింగ్ లో పెట్టున్నా, దాన్నైనా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చినారు, అది ఎటువంటి వాక్యాలు అనేది మనం చదివి అర్థం చేసుకుని చెప్పాల్సింది ఉంటుంది. లడక మైదాన్ మే ఫుట్బాల్ ఖేల్తా హై, బాలుడు మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు అనేటటువంటి వాక్యం విధానార్థక వాక్యం అంటారు. అంటే దీంట్లో ఎటువంటి ప్రశ్న కానీ ఆశ్చర్యార్థం కానీ ఏమి ఉండదు. ఇటువంటి వాక్యాలు మనం ఏమంటామంటే విధానార్థక వాక్యాన్ని అంటారు. గుర్తుపెట్టుకోండమ్మా, లడకే మైదాన్ని ఫుట్బాల్ ఖేల్తా, బాలుడు మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఇది విధానార్థక వాక్యం అంటారు, అంటే జస్ట్ నార్మల్ వాక్యం. ఇంకా రాబోయేటటువంటి వాక్యాలు చూడండి. ఆ మైదాన్ మే ఫుట్బాల్ ఖేలియే, తమరు మైదానంలో ఫుట్బాల్ ఆడండి. ఆజ్ఞార్థక వాక్యం, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏమని? మీరు మైదానంలో పోయి ఫుట్బాల్ ఆడండి అంటున్నాను, అంటే నేను ఆజ్ఞాపించను. ఇటువంటి వాక్యాన్ని ఏమంటారంటే ఆజ్ఞానార్థక వాక్యం. అక్కడ ఆర్డర్ ఉంటుంది. ఏముంటుంది? ఆర్డర్ అనేది ఉంటుంది. ఆ మైదాన్ని ఫుట్బాల్ ఖేలియే, అంతేగాని మీరు మళ్ళీ వచ్చి గార్డెన్లో ఆడేదంటలేదు. నేను ఆజ్ఞాపించాను మిమ్మల్ని, మీరు మైదానంలో పోయి ఫుట్బాల్ ఆడాలి. అదేవిధంగా మీరు అక్కడ ఆ పని ఖచ్చితంగా చేయాలన్నమాట. ఈ వాక్యాలను ఏమంటారంటే ఆజ్ఞానార్థక వాక్యాన్ని అంటారు. నెక్స్ట్ 3వ వాక్యం చూడండి. హమే, నోట్ చేసుకోవాలమ్మా, ఖాళీగా కూర్చోవద్దండి, లేకపోతే తెలుగులో అయినా కానీ రాసుకోండి అక్కడ ఏం చెప్తున్నానని. కేలియే, ఆ మైదాన్ మే ఫుట్బాల్ కేలియే, తమరు మైదానంలో ఫుట్బాల్ ని ఆడండి అని నేను ఆజ్ఞాపన, అంటే మీకంటే పెద్దవాళ్ళు ఆజ్ఞాపిస్తారు. నెక్స్ట్ 3వది, హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే, హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే. అక్కడ ఖేల్నా చాహియే అనేది ఇచ్ఛార్థక వాక్యం. దాన్ని మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే మేము ఫుట్బాల్ ని ఆడాలనుకుంటున్నాము, ఆడుతాము అనేసి వస్తుంది అనమాట. అంటే మీ యొక్క కోరికని బయట పెడతారు. ఎవరి దగ్గరకు వచ్చి? మీ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి, సార్ మేము ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నాం సార్ అని మీరు అడుగుతారు. అది మీ యొక్క కోరిక. దాన్ని ఏమంటారంటే ఇచ్ఛార్థక వాక్యం అంటారు. ఇచ్ఛాక అర్థ్, కోరిక. మీ యొక్క కోరికను అక్కడ ఆ వాక్యం ద్వారా బయట చెప్పడం. ఆడ చాహియే వచ్చింది కనుక ఇచ్ఛార్థక వాక్యం. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం. ఇది మీరు ఈజీ గుర్తుపట్టచ్చు. వాక్యంలో ఖచ్చితంగా ప్రశ్నార్థక గుర్తు వస్తుంది అన్నమాట, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్యా ఖేల్తే హై, మీరు ఏం ఆట ఆడతారు అని క్వశ్చన్ అనమాట. నేను అడుగుతాను, ఆ క్యా ఖేల్తే హై, మీరు ఏం ఆట ఆడతారు అంటే ఆడ ప్రశ్నించడం అనమాట. అటువంటి దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. అటువంటి దాన్ని ఏమంటారు? ప్రశ్నార్థక వాక్యం అంటారు. నెక్స్ట్, సమయ మిల్తాతో హమ్ ఫుట్బాల్ ఖేల్తే, సమయ మిల్తాతో హమ్ ఫుట్బాల్ ఖేల్తే, సమయం దొరికినట్లయితే మేము ఫుట్బాల్ ఆడతాం. సమయం దొరికినట్లయితే మేము ఫుట్బాల్ ఆడతాం అంటే ఆడ సంకేతం ఇవ్వడం. అంటే అట్లా దొరికినట్లయితే మేము ఆడతాం, దొరకకపోతే మేము ఆడం. అటువంటి వాక్యాలను ఏమంటారంటే సంకేతార్థక వాక్యం అంటారు. ఏమంటారు? సంకేతార్థక వాక్యం. సమయం మిల్తాతో హమ్ ఫుట్బాల్ ఖేల్తే, సమయం దొరికినట్లయితే నేను ఫుట్బాల్ ఆడతా, లేకపోతే నేను ఆడను. అది సంకేతం అన్నమాట. ఇది జరిగినట్లయితే అది జరుగుతుంది. లడక మైదాన్ మే ఖేల్తా హోగా, పిల్లవాడు మైదానంలో ఆడుతూ ఉండొచ్చు. నేను ఊహించి చెప్తున్నా, పిల్లవాడు మైదానంలో ఆడుతూ ఉండొచ్చు.
నాకు తెలియదు, నేను చూడలా ఉన్నా, అంతకుముందు చూసా, ఇప్పుడు ఆపేస్తుంటా చాట్ని. కనుక అప్పుడు ఏమంటామంటే సందేహార్థక వాక్యం అంటారు. ఆ విధంగా సందేహంగా చెప్పేటటువంటి వాక్యాలను ఏమంటారు? సందేహార్థక వాక్యాన్ని అంటారు. లడకా మైదాన్ మే ఖేల్తా హోగా, దాన్ని ఎట్లా గుర్తుపడతామంటే హోగా అనేసి చివరిలో వచ్చింది చూసారా, 5వ వాక్యంలో ఉంది మీకు స్క్రీన్ మీద. అయితే టెక్స్ట్ బుక్ లో అయితే 6వ వాక్యంలో కనిపిస్తాం. లడకా మైదాన్ మే ఖేల్తా హోగా, పిల్లవాడు మైదానంలో ఆడుతూ ఉండవచ్చు. అది సందేహాన్ని తెలియపరుస్తా ఉంది అక్కడ, కనుక అది సందేహార్థక వాక్యం. ఇంకా విస్మయార్థక వాక్యం. విస్మయార్థక వాక్యం దీని విశేషం ఏంటంటే ఆశ్చర్యాన్ని తెలియపరుస్తుంది. వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేల్ హై, అబ్బా సూపర్ ఆట, ఫుట్బాల్ ఆట భలే ఉంటుంది అని చెప్పడం, ఆశ్చర్యానికి లోనవడం. అబ్బా ఈ స్వీట్ సూపర్ గా ఉంది, అది ఆశ్చర్యం అనమాట. అది ఆడ ఆశ్చర్యార్థం కూడా చూసారా, వా ఫుట్బాల్ అచ్చా ఖేల్ హై, ఒక ఆశ్చర్యాన్ని తెలియపరుస్తుంది అనమాట. అటువంటి గుర్తు వచ్చినప్పుడు దాన్ని మనం ఏం వాక్యంగా గుర్తుపట్టాలంటే విస్మయార్థక వాక్యగా గుర్తుపట్టాలన్నమాట. సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై, ఇది కూడా ఈజీయే. మనా కా అర్థ్ నిషేధించడమైనది. అటువంటి వాక్యాలను ఏమంటారంటే నిషేధార్థక వాక్యం అంటారు. అటువంటి వాక్యాలను ఏమంటారు? నిషేధార్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై, సడక్ కా అర్థ్ రోడ్ల మీద ఫుట్బాల్ ఆడడం నిషేధించడం జరిగింది. అంటే ఆడకూడదు, రోడ్ల మీద ఫుట్బాల్ ని ఆడకూడదు. ఎందుకంటే బస్సులు తిరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి, కనుక మన రోడ్లలో వాటిని ఆడకూడదు. మనా హై అంటే నిషేధించడమైనది, తొలగించబడింది. అటువంటి వాక్యాలను ఏమంటారంటే నిషేధార్థక వాక్యాన్ని అంటారు. అది మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్పాను మీకు, వాక్యాలు ఎట్లా ఉంటుంది, అది ఎట్లా గుర్తుపట్టాలనేటటువంటిది చెప్పడం జరిగింది. ఎనీవన్? అందరూ మీట్లో ఉన్నారా? ఓకే. సార్ ఈ లెసన్ లేదు కదండి సార్. కానీ లేకపోతే కూడా మీకు ఎందుకు చెప్పానంటే దాన్ని నేను, ఆ వాక్యాలు అనేది మనకి ఇంపార్టెంట్ అమ్మా. మనం లెసన్ చెప్పుకున్నాం